శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభా సరస్వతికి నమస్కారము. ప్రతి భానువాసరము సాయం సమయంలో మనం నిర్వహించుకొనుచున్నటువంటి గీతా స్వాధ్యాయ యజ్ఞంలో ఈ రోజున అష్టమోధ్యాయానికి చేరుకున్నాం. మనం అంటే 7 స్టెప్స్ ఎక్కామన్నమాట. జ్ఞాన విజ్ఞాన యోగము 7వ మెట్టు అయితే ఇప్పుడు 8వ మెట్టు ఎక్కిస్తున్నారు ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగము. అక్షర పరబ్రహ్మ యోగము. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మనకి వేదాంతపరముగా కొంత టెర్మినాలజీ వస్తుంటుంది అక్కడ. అసలు అధ్యాత్మం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, అధియజ్ఞం అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి అని. డోంట్ బాదర్ అబౌట్ ద జార్గన్. ఈ టర్మ్స్ ఇవేంటో కష్టంగా ఉన్నాయి, కానీ దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రశ్నించడంతో ప్రారంభమవుతుంది ఈ అధ్యాయం. ఆ ప్రశ్నలు 7 ప్రశ్నలు వస్తాయి. ఆ 7 ప్రశ్నలు కూడా జిజ్ఞాసులకు ఉపయోగపడేటటువంటివి. అంటే ఈజ్ టేకింగ్ డీపర్ ఇంటూ దిస్ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ కాల్డ్ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇది కూడా ఒక విజ్ఞాన శాస్త్రమే. ఈ విజ్ఞానంలో ఉండేటటువంటి ఆ లోతుల్లోకి నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు. 7 అధ్యాయాలు అయిన తర్వాత 8వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నతో అవుతుంది. దీంట్లో 7 ముఖ్య విషయాలు మనం తెలుసుకుంటాం. దీంట్లో బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మ అంటారు. బ్రహ్మ అనేటప్పటికీ మన పురాణాల్లో చతుర్విధ బ్రహ్మ కాదండి, ఇది అంతా వ్యాపించినటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఆ బ్రహ్మన్ అంటే ఏమిటి, చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. దాన్ని క్లారిటీ కోసం అర్జునుడు అడుగుతున్నాడు. తర్వాత అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటుంటారు. ఆ కర్మల గురించి ఎలాగ నిర్వచించండి అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలుకి సమాధానం దీంట్లో దొరుకుతుంది. కనుక జిజ్ఞాసులైన మీరు దీన్ని ఆసక్తిగా వినాలి. సరళమైన భాషలో వస్తుంది కనుక మనం దీని గురించి ఎక్కువ మదన పడవలసినటువంటి పని లేదు. దాంట్లోని భావాన్ని మనం గ్రహిస్తే మనం దాన్ని మననం చేయడానికి ఉపయోగపడుతుంది. భగవద్గీత మనన ప్రధానమైనటువంటి గ్రంథం అండి ఇది. ఊరికే చదివి పక్కన పెట్టడానికి కాదు. దీంట్లో ఉండేటువంటి విషయాల్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఎస్సిమ్యులేట్ చేసుకొని
మళ్ళీ రీక్యాపిచ్యులేట్ చేసుకొని అది అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట. మనం దాన్ని చక్కగా చేసుకుంటే నిష్టగా మనం చక్కగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం కొనసాగించవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి సీక్రెట్ దీంట్లో ఏమిచ్చారంటే మనందరికి కావాల్సింది అంత్యకాలములో మనిషి ఏ విధమైనటువంటి భావనలో ఉండాలి, ఆ సీక్రెట్ ఇచ్చేశారు. అన్నీ ఉన్నాయి, ఆఖరి గడియ వచ్చింది. అప్పుడు నీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉండాలి, నీ మానసిక స్థితి ఎలా ఉండాలి, అంత్యకాలంలో ఆ భగవంతుణ్ణి ప్రణవాన్ని స్మరిస్తే వచ్చేటటువంటి మహిమని కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంత్యకాలంలో ఆ మహిమని, స్మరణ యొక్క మహిమని తెలుసుకోవాలి అనంటే, అక్షర బ్రహ్మ యొక్క మహిమని తెలుసుకోవాలంటే ఓంకారోపాసన ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది. అందుకని ప్రణవోపాసన కూడా దీంట్లో ఇచ్చారు. అందుకని ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఏ చాప్టర్లోకి వెళ్తే ఆ చాప్టర్ మీరు ఇంపార్టెంట్ అంటున్నారు సార్, ఇంకా అన్ఇంపార్టెంట్ అని అడగండి. ఎందుకంటే అన్నీ ఇంపార్టెంటే. సైన్స్లో మనకు అనేక చాప్టర్స్ వస్తుంటాయి. మనకి మ్యాగ్నెటిజం వస్తుంది, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం వస్తుంది. దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. లోపలికి వెళుతున్న కొద్దీ మనం ఏమిటంటే దోసెళ్లతోటి ఆ అద్వైతామృతాన్ని తీసుకోవడమే, స్వీకరించడమే మనం. అంటే దానికి ముందు ఏమిటంటే స్థిరమైనటువంటి చిత్తం ముందు ఇక్కడ ఉండాలి. దీంట్లో ఉండే విషయాలు నాకు అర్థం కాలేదేమో, అర్థం కావేమో అనేటటువంటి భయమే అక్కర్లేదు. ఎప్పుడైతే నీకు స్థిర చిత్తం ఉందో, ఎప్పుడైతే ఈ వాక్యములు, ఈ యొక్క భగవాను ఉవాచ, ఇది భగవంతుడి నుంచి వచ్చినటువంటి మాటలు మనం వింటూ ఉన్నాము, శ్రవణేంద్రియం ద్వారా వెళ్ళినటువంటిది మనసులో చక్కగా అది దానంతట తానే రివీల్ అవుతుందన్నమాట. అందుకే ఆత్మ ఏమన్నారంటే తనంతట తానే రివీల్ అవుతుంది అంటున్నారు. మన కృషి, మన దానికి కావాల్సింది ఏంటంటే స్థిరమైనటువంటి చిత్తం పెట్టడం. తర్వాత నిరంతర భక్తి యొక్క ప్రాముఖ్యత. సతతం కీర్తయంతో మాం, ఎప్పుడు కూడా నిరంతరము ఎప్పుడు కూడా, ఎప్పుడు సమయం దొరికిన రామనామము, కృష్ణనామం భావన. తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ 9 భక్తి మార్గముల, సద్భక్తి రంజకుడై సజ్జనుడై ఉండుట, భద్రమంచు తలతున్, సత్యంబు దైత్యోత్తమా. 9 భక్తి మార్గములు, అది ఎప్పుడు నిరంతరం నీకు వస్తుంది. భక్తి అనేటప్పటికి ఊరికే పూజలు అక్కడ పాదాల మీద విసురుతూ మంత్రం చదవడమే కాదు. తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్ వినడం, మననమున్, దాసత్వమున్ సర్వీస్. ఏదో ఒకటి, ఇప్పుడు ఆయన తీసుకొచ్చి అక్కడ దీపం వెలిగించారు, ఫోటో పెట్టారు, ఎంత క్లీన్గా పెట్టారు, ఇది కూడా సర్వీసే. ఇది భగవంతుడు ఏం చూస్తాడు అని అంటే ఆఖరికి మనిషిలో తాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, తనకు తాను ఎలా ఉపయోగపడుతున్నాడు, సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాడు అని చెప్పేదే భగవద్గీత. చాలామంది ఏమంటారంటే భగవద్గీత సన్యాసులకే కాదు, గృహస్థులకి మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ యొక్క పనినే ఒక సేవాభావంతో నిర్వహించాలి అనేటటువంటిది. తర్వాత ఇంకొకటి విషయం ఏం చెప్పారంటే, వ్రతాలు ఇవన్నీ మీరు పూజలు ఇవన్నీ చేస్తుంటారు కదా, అది కామ్య ఫలాలు. సమ్ బెనిఫిట్ యూ వాంట్ టు డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ వాళ్ళకి ఏమిటంటే బ్రహ్మలోకం దాకా ఆ లోకాలు అంటే ఇహము పరము, ఇక్కడ కావాలి అక్కడ కావాలి, స్వర్గలోక ప్రాప్తి, మళ్ళీ అక్కడ ఉండేటటువంటి అన్నీ అనుభవించాలి. కానీ అక్షర పరబ్రహ్మని ధ్యానించినటువంటి వాడు ఇంకెప్పటికీ రానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. అంటే మళ్ళీ పునరావృత్తి దోషము లేదంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. యూ విల్ ట్రాన్సెండ్ దిస్. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఇమ్మోర్టాలిటీ, అమృతత్వం. అమృతత్వాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తారనమాట. అంటే బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి ఆ లోకాల్లో వెళ్ళినా పునర్జన్మ తప్పదు. కానీ నువ్వు రియలైజ్ అయినట్టయితే దానిలోనే ఒక అల ఏ విధంగా సముద్రంలో పడిపోతే సముద్రమే అయిపోతుందో, బిందువు సింధువు అయిపోతుందో, అలాగ నువ్వు దాంట్లో లయం అవ్వడానికి కావాల్సినటువంటి చెప్పేదే ఆత్మవిద్య. దీన్నే ఏమన్నారంటే జీవ బ్రహ్మైక్య సాధన అన్నారు. జీవుడు బ్రహ్మతో ఐక్యం అవడమే అంత గొప్ప సబ్జెక్ట్ అనమాట. తర్వాత దీంట్లో కాలతత్వాన్ని కూడా వివరించారు. శుక్ల కృష్ణాల గురించి, శుక్ల మార్గం ఉంది, కృష్ణ మార్గం ఉంది అనేటటువంటిది, బ్రహ్మ ఏ విధంగా సృష్టిస్తున్నాడు, ఆయన ఎన్ని యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేటటువంటిది, ఆ డీటెయిల్స్ కూడా కొంత మనకి ఇచ్చారు దీంట్లో.
ఆఖరికి ఏం చెప్పారంటే అనన్య భక్తితో మాత్రమే మోక్షము సిద్ధిస్తుంది. అనన్య భక్తి అంటే నా అన్య ఈజ్ అనన్య, నో అదర్ అనమాట. నో అదర్. నువ్వు ఏ పని చేసుకుంటున్నా నువ్వు సరెండర్ అయిపోయి భగవంతుని యొక్క పాదపద్మాలని అర్చిస్తూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆయనకి ఏదో విధంగా 15 నిమిషాలు కేటాయించుకొని నువ్వు చేసుకుంటే నెమ్మదిగా అనన్య భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. విషయవాసనల వైపు మనం పరిగెత్తేటటువంటి మనస్సుకి కళ్ళెం పడుతుంది. ఎప్పుడైతే మనస్సు కళ్ళెం పడిందో స్థిరచిత్తం వస్తుంది. స్థిరచిత్తంలో ఉన్నటువంటి దానికి బుద్ధి ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానాన్ని చక్కగా ఆకళింపు చేసుకుంటుంది. ఆత్మజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి వాడు దానిలో మమేకమవుతాడు. మమేకమైతే అదే అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మస్వరూపుడివి. అహం బ్రహ్మాస్మి అన్న తత్వమసి అనేటటువంటి వేదాల్లో ఉండేటటువంటి మహావాక్యాలకి అర్థం తెలుసుకోవాలి అని అంటే భావన ద్వారా అది వస్తుంది. అందుకే జ్ఞానానికి మించినటువంటిది వేరే ఏమీ లేదు. జ్ఞానమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం అనేటటువంటిది అగ్ని లాంటిది, అజ్ఞానాన్ని పటాపంచలు చేసేస్తుంది అని చెప్పేటటువంటివి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. అంటే యువర్ డైలీ థాట్స్ డిసైడ్ యువర్ డెస్టినీ అంటున్నాడు ఇందులో. చూడండి, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, దట్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. నేను ఆత్మస్వరూపుణ్ణి, నా చుట్టూ ఉండేటటువంటి ప్రపంచంతో నేను మైత్రీభావంతో ఉండి సంబంధాలు, రిలేషన్షిప్స్ అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను. అట్ ది సేమ్ టైం అనాసక్త భావంలో కూడా ఉంటాను. నేను తామరాకు మీద నీటి పద్మపత్రమివాంభస మనం చూసాం. తర్వాత ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ పవర్ అంటున్నాడు ఇందులో. కన్సిస్టెన్సీ ఏదో ఒక రోజు వచ్చి ఒక రోజు మానేయడం కాదు. ఏదో ఒకరోజు అమ్మ చేసేసాం, ఇవాళ మనం సత్యనారాయణ వ్రతం చేసాం, అయిపోయాయి. మళ్ళీ సత్యనారాయణ వ్రతం పౌర్ణమి దాకా నో స్మరణ ఆఫ్ భగవాన్, నో యూజ్. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. కన్సిస్టెన్సీ ఒకటి చెప్తున్నారు. ఇంకా స్మాల్ డైలీ ఎఫర్ట్స్ క్రియేట్ బిగ్ చేంజెస్. ఎంత బాగా చెప్తున్నారు. స్మాల్ డైలీ ఎఫర్ట్స్. ట్రై టు గెట్ అప్ ఎట్ 5:30 or 5 in the morning and sit up some time, 10 minutes, 15 minutes. గురువుగారు భగవద్గీతలో మనకి ఓంకారం గురించి చెప్పారు. నాకేం తెలియదు, నేను అజ్ఞానిని, నాకు ప్రణవోపాసన తెలియదు, కానీ నేను సైలెంట్గా కూర్చొని ఆ ఓంకారాన్ని నేను చెప్పుకుంటాను. డైలీ ఎఫర్ట్స్, స్మాల్ ఎఫర్ట్స్. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ముందు. ఉద్యోగం వెలగబెట్టినప్పుడు టైం దొరకలే, ఇప్పుడు రిటైర్ అయినాక ఏమైంది, కానీ ఇప్పుడు కూడా టైం లేదు మనకి. అంటే ఏంటి, యు ఆర్ నాట్ ఏ సిద్ధ పురుష అనమాట. యు మస్ట్ బి రెడీ టు రిసీవ్ ఇట్ అనమాట. సో మీనింగ్ఫుల్ గోల్స్ ఉండాలి మనకి. మీనింగ్ఫుల్ గోల్స్. మీకేం గోల్ ఉంది? ఇప్పుడు ఈయన వచ్చారు, ఈయన గోల్ ఏంటి? నన్ను ఇక్కడి నుంచి తీసుకొచ్చారు, దీపారాధన వెలిగించారు. మీ గోల్ ఏంటి? వాళ్ళ సాయంత్రం అయింది, మనం భగవద్గీత. సమ్ స్పెసిఫిక్ గోల్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. కొంతమంది గోల్స్ వేరే చోట ఉంటాయి, అవి కాదు. మన గోల్ ఇది. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎక్కడ అవకాశం దొరికితే దాన్ని మనం వినియోగించుకోవాలి. శ్రవణము ద్వారా, మననము ద్వారా, ధ్యానము ద్వారా. అదొకటి చెప్తున్నారు. తర్వాత ఏమిటంటే దీంట్లో 2 పాత్స్ చెప్పారు. దీంట్లో శుక్ల గతి అని, కృష్ణ గతి అని చెప్పారు. శుక్లపక్షము, కృష్ణపక్షము. అంటే దాన్ని మనకు ఉండేటటువంటి క్యాలెండర్లో ఉండే శుక్లపక్షం, కృష్ణపక్షంతో దాన్ని కంపేర్ చేసుకోకూడదు. శుక్ల మీన్స్ వైట్, ఇల్యూమినేషన్ అనమాట. కృష్ణ మీన్స్ డార్క్. అంటే ఏమిటి? అజ్ఞానము మార్గంలో కొంతమంది వెళుతుంటారు కామ్యఫలాలను ఆశించి. శుక్ల మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలో వెళుతూ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ పునరావృత్తి దోషం లేదు. కృష్ణ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు మళ్ళీ పునరావృత్తి చెందవలసిందే ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ బ్రహ్మ. ఆ మాత్రం కూడా మనకి చెప్పారనమాట. జీవితం అనిత్యమని తెలుసుకుంటే గొడవలు పడం. రమణ మహర్షి గారు అంత గొప్ప ఏంటంటే ఆయన శరీరము ఉండంగానే నేను మోర్టల్ కాయిల్ అని రియలైజ్ అయిపోయాడు. ఏమవుతుంది, నా శరీరాన్ని తీసి తగలబెట్టేస్తారు. శరీరాన్ని తగలబెట్టారు, కానీ నాలో ఉండే చైతన్యము పరమాత్మతోనే మిళితమై ఉన్నది అని అనుకున్నప్పుడు ఆయనకి మృత్యు అంటే భయమైపోయింది. డెత్ అనేటటువంటి మాట, మృత్యు అనేటటువంటిది మనం పోస్ట్పోన్ చేస్తాం. అమ్మో దాని గురించి చెప్పకూడదురా అంటాం. అసలు మన వేదాంత గ్రంథాలన్నీ చెప్పి దాని గురించే డిస్కస్ చేయమంటుంది. భయం పోతుంది అప్పుడు మనకి.
కఠోపనిషత్తు అంతా అదే, నచికేతుడికి యముడు చెప్పిందంతా అదే. నువ్వు మృత్యుభయం నుంచి పడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవబంధనాన్ మృత్యోర్ముక్షీయం అమృతాత్. లాస్ట్ లెక్చర్లో మా అమృతాత్, అమృతత్వాన్ని నుంచి నన్ను దూరం చేయకు. దోసపండు ఎలాగైతే దోసపాదు నుంచి విడిపోతుందో అలాగే విడిపోవాలి నా కర్మబంధాల నుంచి నేను. కానీ మా అమృతాత్, నన్ను ఎప్పుడు అమృతత్వాన్ని నుంచి నన్ను దూరం చేయకు, అది ఆ భావనలతో మనం ఉండాలన్నమాట. ఈ విధంగా కొనసాగేటటువంటి అష్టమోధ్యాయానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మొట్టమొదటి శ్లోకాన్ని మనం తీసుకుందాం. అర్జునునికి దివ్య మంత్రాక్షరం ఇచ్చారు దీంట్లో. ఇవాళ నిజంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ గొప్ప ఇంపార్టెంట్ మెసేజ్ దొరుకుతోందనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ అష్టమోధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ జిజ్ఞాస ఎంత మంచి టీచర్ దొరికాడు. శిష్యుడు బాగా వింటున్నాడు. శిష్యుడికి ఇంకా తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత, ఎంథూసియాజం అంటారు కదా. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఇవాళ అక్షర పరప్రయోగంలో ఏం కొత్తది చెప్తున్నారు, మనం వాళ్ళు ఏం తెలుసు, ఉత్సాహం ఉంటే ఏమవుతుందంటే దాంట్లో అది బాగా రక్తి కడుతుంది. అందుకని టీచర్ని క్వశ్చన్ చేయాలి. ఎప్పుడు స్టూడెంట్ ఎప్పుడు టీచర్ని క్వశ్చన్ చేయాలి. భగవద్గీత అదే చెప్తోంది. ఈజ్ సో మెనీ టైమ్స్ అర్జున ఈజ్ క్వశ్చనింగ్ లార్డ్ కృష్ణ. ఆయన గురువుగారు ఏదో చెప్పేస్తున్నారు, నేనేదో వినేస్తున్నాను కాదు, నాకు వచ్చినటువంటి సందేహాల్ని కూడా నివృత్తి చేసుకోవాలి. అందుకే మనది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఏ మోనోలోగ్, ఇట్ ఈస్ ఎ డయలాగ్. డయా అంటే రెండు అనమాట, ఇద్దరు మాట్లాడుకునేటటువంటి సంభాషణ రూపంలో ఉంటుంది. భాగవతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, అన్నీ మునులు ఒకళ్ళకి చెప్పినట్టుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో అర్జునుడు ఏం చేశాడంటే 7 ప్రశ్నలు అడిగేశాడు ఒకసారి. ఈయన బాణాలు వేయడం అలవాటు కదా, ఒకేసారి 7 బాణాలు ఎక్కుపెట్టుకు అడిగాడు అనమాట గురువుగారిని, పరమాత్మని. కిం తద్బ్రహ్మ, కిం అంటే ఏది, బ్రహ్మ అంటే ఏమిటి, అందరూ బ్రహ్మ బ్రహ్మ అంటున్నారు కదా. కిం అధ్యాత్మం, ప్రతివాడు అధ్యాత్మం అధ్యాత్మం అంటుంటాడు. అధ్యాత్మం అంటే ఏమిటి. కర్మ, కర్మ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అసలు కర్మకి రియల్ డెఫినేషన్ ఏమిటి. పురుషోత్తమ, ఓ పురుషోత్తమ, పురుషోత్తముడైన. ఇంకేమున్నాడు, అధిభూతం, అధిభూతం అంటే ఏమిటి. అధిదైవం అదేమిటి. అధియజ్ఞ అదేమిటి అని. ప్రయాణకాలేచి కథం జ్ఞేయోసి, ప్రయాణకాలంలో అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ డిపార్చర్ నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నాడు. అంటే మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ దీంట్లో ఉందన్నమాట. మనకు అన్నీ చేసేసాం. ఒక చిన్న కాశీ ప్రయాణానికో అయోధ్య ప్రయాణానికో బోల్డ్ మూటాముల్లే సర్దుతాం మనం. అసలు ప్రయాణానికి మాత్రం ఏం సర్దట్లేదు, అది సర్దమంటున్నాడు ఆయన. అమెరికా పోయొచ్చాం, ఆస్ట్రేలియా పోయొచ్చాం, ఓకే అన్నీ పోయొచ్చాం, అసలు పోయేది ఒకటి ఉంది. ఆ పోయేదానికి నువ్వేం సామాను సర్దావు, ఆ సామాన్ అంతా నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్తున్నాడు అనమాట ఈయన. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. నువ్వు బ్రహ్మ అని అడిగావు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చేస్తున్నారు చక్కగా. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది భగవద్గీతలో. ఏదో అక్కడక్కడ డాట్స్లా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ కనెక్టెడ్, ఇంటర్ రిలేటెడ్, డీప్. అది మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అక్షరం బ్రహ్మ పరమం అంటే, పరమం అంటే సర్వోత్తమమైనటువంటిది. అక్షరం అని అంటే నాశనం లేనిది. క్షరము అంటే నాశనం అయిపోయేది. అక్షరం అంటే నాశనము లేనటువంటి తత్వము.
నాశనము లేనటువంటి తత్వం అని అంటే ఈ సకల చరాచర ప్రపంచంలో అనేక జీవజాలము ఉన్నాయి, అనేక వృక్షజాలము అనేక ఉన్నాయి, అన్నీ చరము ఉంది, అచరము ఉంది. ఇవన్నీ పుట్టి పెరిగి లయమైపోతూ ఉన్నాయి. ఇవన్నీ లయమైపోతున్నా ఏమీ కాకుండా ఉండేటటువంటి ఒక చైతన్య శక్తి ఉంది, అది బ్రహ్మం అని చెప్తున్నారు. సరే, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో నీ భావనలో భగవంతుడు అంశమాత్రంగా ఉన్నాడు, అది అధ్యాత్మ. అంశమాత్రముగా ఉండేటటువంటి భగవంతుడిని తెలుసుకోవడమే అధ్యాత్మ విద్య. మిగతా విద్యలన్నీ విద్యలు కావండి. ఈ విద్య తెలుసుకుంటే ఏమిటనంటే నిరక్షరస్యాపితు యస్య కుక్షౌ, వాడు నిరక్షరాస్యాపితు యస్య కుక్షౌ బ్రహ్మైవ చాభాతి సయేవ సాక్షరః. వాడు నిరక్షర కుక్షి అంటారు కదా, మాట బాగా మనకు ప్రామినెంట్, ఇదివరకు ఉండేది, ఇప్పుడు విన్నట్లా ఎవరు. నిరక్షర కుక్షి అంటారు, అంటే వాడికి పొట్టకొస్తే అక్షరం ముక్క లేదంటారే వాడు. అయినప్పటికీ బ్రహ్మ యొక్క భావనగా తెలుసుకుంటే సర్వ వేదాల యొక్క విద్య వాడికి తెలిసినట్టే అన్నాడు. ఎంత చెప్తున్నారు చూడండి. కానీ సర్వాక్షరస్యాపితు యస్య చిత్తే, ఎవడి మనసులో వేదాలు తర్వాత అన్ని విద్యలు తెలిసినా కూడా ఈ బ్రహ్మ విద్య తెలియకపోతే వాడు నిరక్షరాస్యుడే అంటున్నారు. చూసారా మీరు, ఇప్పుడు మనం నిరక్షరాస్యులమా అక్షరాస్యులమా? నిజంగా నిరక్షరాస్యులమే. మనకు ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, కానీ అది ఇన్నర్ డివినిటీ మనకు తెలియడం లేదు. ఇన్నర్ డివినిటీ తెలిసిన వాడికి అవి తెలియకపోయినా ఈజ్ వెల్ రెడ్ మ్యాన్ అంటున్నాడు అనమాట. చూసారా, అందుకే కొంతమంది యోగులు మనకు వాళ్ళేమి చదవకపోయినా నిజంగా యోగులు అయిపోయారని అంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కార బలము. భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజిత, అంటే ఈ ఆహుతులు ఏదైతే దేవతలను ఉద్దేశించి నువ్వు ఏదైతే అర్చనలు ఇవే చేసుకుంటున్నావో వాటిని అన్నిటిని కూడా కర్మ అని అన్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారు మనకి? బ్రహ్మ అంటే ఎవరో చెప్పారు, అధ్యాత్మం అంటే ఏమిటి చెప్పారు, కర్మ అంటే ఏమిటో కూడా మనకి సింపుల్గా మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనకి 5వ శ్లోకంలో ఎవరు ఆ యొక్క స్థితిని గురించి చెప్తున్నారు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యాతి అన్న మాట వస్తే పొందుతున్నాడు అని అర్థం. హీ అటైన్స్, పొందుతున్నాడు. నాస్త్యత్ర సంశయః, నాస్తి అత్ర సంశయః, అలా విడగొట్టుకోవాలి. అత్ర సంశయః నాస్తి, దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. దేన్ని పొందుతున్నాడు? మద్భావం, నా స్వరూపాన్ని పొందుతున్నాడు. ఎంత సీక్రెట్ చెప్తున్నారు చూడండి. నా స్వరూపాన్ని పొందుతున్నాడు, నాలోనే ఐక్యం అవుతున్నాడు. ఎవరు? అంతకాలే చ మామేవా, అంతకాలములో. అంతకాలం అంటే ఏమిటంటే మరణకాలము. మరణకాలమందు కూడా మాం ఏవా, నన్నే స్మరించినటువంటి వాడు. కలేబరం, కళేబరం అంటే శరీరాన్ని ముక్త్వా విడిచి ప్రయాతి వెదులుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుతున్నాడు. అస్సలైన టాప్ మోస్ట్ శ్లోకం ఇదే అనమాట. దానికోసం మనం ఇప్పటి నుంచి కృషి చేసుకోవాలి. ఆ అమ్మాయి ఏజ్ నుంచి కూడా కృషి చేయాలి, చిన్నపిల్లల నుంచి కృషి చేయాలి. మదాలస అని ఒక పండితురాలు ఉంది, ఆమె రాణి. ఆమె మదాలస చిన్నపిల్లవాడిని ఉయ్యాలలో ఊపుతూ తన బిడ్డని ఏమనిందనంటే బుద్ధోసి, నిరంజనోసి, శుద్ధోసి అని ఉయ్యాలు ఊపుతోందంట. నువ్వు శుద్ధుడివి, నువ్వు నిరంజనుడివి, పుణ్యస్వరూపుడివి, నువ్వు అమృత స్వరూపుడివి అని చిన్నప్పటి నుంచే షీజ్ ఆ ఉయ్యాల్లో పాడుతోంది ఆమె. చాలు మదాలస అనేటటువంటి రాణి. అంటే చిన్నపిల్లలకి దాంట్లోనే వేదాంతాన్ని నువ్వు చక్కగా నవ్వుతున్నావు. లేత వయసులో ఉండే పిల్లలు, చిన్న పిల్లలు, పసిపాపలు చక్కగా నవ్వుతుంటారు. వాళ్ళకి మాయ తెలీదు, అమాయకులు అంటారు వాళ్ళని. మనంతా మాయ అంతా వచ్చి మన మీద కూర్చుంది కదా, అందుకని మనం నవ్వినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ స్మైల్ కూడా వస్తుంటుంది మనకి. వాళ్ళది స్వచ్ఛమైనటువంటిది. నువ్వు శుద్ధ స్వరూపుడివి, నువ్వు నిరంజనుడివి,
నిష్కల్మషమైనటువంటి ఆత్మస్వరూపుడివి అంటే ఏమిటి? ఇన్పుట్స్ అప్పటి నుంచే ఇస్తున్నారు వాళ్ళకి ఇన్పుట్స్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఇవ్వడంలా, ఇవ్వాలి అలాగా లాలిపాట ద్వారా ఇస్తోంది. అంటే ఏమిటి? ప్రయాణకాలే నన్ను స్మరించాలి అని అంటే ఈ దేహం వదిలేటప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పటి నుంచే నీవు దాన్ని అలవాటు చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు ఆమె. అలవాటు బాగా పెద్ద అయిపోయిన తర్వాత మొక్క వంగనిది మానై వంగుతుందా అని అంటారు కదా, ఒక సామెత ఉంది కదా. మొక్క నుంచే పెంచాలి దాన్ని, అటు ఇటు వెళ్ళిపోకుండా దాన్ని చక్కగా ప్రూనింగ్ చేసి చక్కగా చేస్తే మొక్క ఎవరు వచ్చిన విజిటర్స్ ఎంత బాగా పెంచారండి ఈ మొక్క అంటారు. ఇర్రెగ్యులర్ గ్రోత్ లేదు అంటే ఇర్రెగ్యులర్ గ్రోత్ లేకుండా ఉండడానికి, రెగ్యులర్ గ్రోత్ రుజు మార్గంలో పోవడానికి ఏం చెప్పారనంటే ఈ యొక్క మార్గాన్ని చిన్నప్పటి నుంచే మనకి అలవాటు చేయమని చెప్తున్నారనమాట. చెప్తూ కాబట్టి 5వ శ్లోకము పుస్తకాలు ఉన్నవాళ్ళు టిక్ చేసుకొని ఇది ఇవాళ రాత్రి పండుకునేటప్పుడు ఒకసారి చదువుకోవాలి, రోజు రాత్రి పండుకునేటప్పుడు చదువుకోవాలి. అయ్యా ఆఖరి సమయంలో మేము శరీరం నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు నీ యొక్క స్మరణ కావాలి, దానికి కావలసినటువంటి స్థిర చిత్తాన్ని మాకు అనుగ్రహించు. మనసు అనేక రకాలుగా అనేక విషయాల వెంబడ పరిగెట్టి అలిసిపోయి ఉంది, సేద తీరని నీ, కానీ ఆఖరి ఘడియలో కూడా నీ యొక్క స్మరణని నాకు కలుగు చెయ్యి అని మళ్ళీ ఒకసారి చెప్పాలి. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం నాస్త్యత్ర సంశయః. నాస్తి అత్ర సంశయః అలా విడగొట్టుకొని కూడా చదవచ్చు. ఒకసారి మీరు చదువుతూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. ఎవరికైనా ఈ శ్లోకం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు రేపు, దాంట్లో మనసు పెట్టి చదివితే ఇంత బాగా ఉంటుంది. 7వ శ్లోకము మనం దాని గురించినటువంటి మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే 7వ శ్లోకంలో టెక్నిక్ ఇస్తున్నారు మనకి. భగవద్గీత మెథడాలజీ అది ఏంటంటే ఒక చక్కగా చెప్తుందనమాట. చాలామంది దీన్ని ఏమంటారు? పెడగాగి అంటారు. మా వాళ్ళంతా ప్రొఫెసర్స్ వాళ్ళంతా పెడగాగి మెథడాలజీ అని కన్ఫ్యూజ్. ఏమి లేదు, భగవద్గీత చదివితే ఎట్లాగా దాన్ని జ్ఞానాన్ని ఎట్లా పంపించాలి, ఎలా పంప్ చేయాలి అనేది ఉంటుంది. 7వ శ్లోకం చూసుకోండి. తస్మాత్ సర్వేషు కాలేషు, కొద్దిగా నోరు విప్పి గట్టిగా కూడా చెప్పొచ్చు. గట్టిగా చెప్తే ఇంకా బ్రెయిన్లో చాలా ఇంప్రెషన్ గట్టిగా పడుతుందన్నమాట. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైష్యస్య సంశయః. ఏష్యసి అంటే పొందగలవు. ఇందాక అక్కడ యాతి అన్నారు, అక్కడ పొందగలవు. ఇప్పుడు కూడా పొందగలవు అని చెప్తున్నారు. ఎప్పుడు? తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ అనే మాట ఎక్కడికి వచ్చినా దేర్ ఫోర్ అని అర్థం అండి. దేర్ ఫోర్ అందువలన. అందువలన ఎందువలన? ప్రయాణ కాలంలో నన్ను స్మరించాలి అని నీకు చెప్తున్నాను కదా, అందువలన నువ్వేం చేయాలంటే తస్మాత్ సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థల యందు నా యందు మనసును పెట్టు అన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు. అయ్యా మేము వంట చేసుకోవాలి, అయ్యా మేము ఆఫీసులో పని చేసుకోవాలి అన్నప్పుడు మాకు ఎలా గుర్తుంటాయండి ఇవని అంటే ఆఫీస్ పని చేసి నేను మనసు ఆలోచిస్తుంటుంది కదా, కొద్దిగా బ్రేక్ దొరికినప్పుడు నామం చెప్పుకోండి, నామం చెప్పుకోండి. హరే రామ హరే రామ రామ రా. ఇతరులకు వినిపించక్కర్లా, నీకు లోపల భగవంతుడా నేను చేస్తున్నాను ఈ పనిలో, నేనేమైనా సరిగా చేయకపోతే నాకు సరిగ్గా చేసేటటువంటి ఈ పని ద్వారా నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా, ఈ పని వలన ఇతరులకు కూడా నేను సహాయపడేలాగా అనుగ్రహించు స్వామి అది అంటున్నాను. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు కనుక ఏమన్నారంటే యుధ్యచ, నువ్వు యుద్ధం చేసేటప్పుడు కూడా నన్ను స్మరించుకో అంటున్నాడు. మాం అనుస్మర యుధ్యచ, నన్ను అనుస్మర అంటున్నాడు. నాట్ స్మర, అనుస్మర అంటున్నాడు. స్మరించడం కాదు, అనుస్మర. అనుస్మరం అంటే విత్ ఇంటెన్సిటీ. దాంట్లో నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా చేసుకోవచ్చు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస ఏం చెప్పారనంటే భగవాన్ కా నామ్ ఆంచల్ మే బాందో. ఆడవాళ్ళకి పైటలో ఏదో ముడేసుకుంటారు, ఏదైనా మర్చిపోకుండా ఏం చేస్తారనంటే ఒక ముడేసుకుంటారు. అంటే దాంట్లో ఏదో పెట్టి దేవుడికి మనం వేయాలనుకుంటే దక్షిణ దాంట్లో ముడేసుకెళ్ళి మర్చిపోయినా బయట ఇలా అనుకున్నప్పుడు అరే మర్చిపోయానే దీంట్లో అని తీసి దాంట్లో వేస్తారు.
అట్లాగే భగవంతుడి నామాన్ని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ముడేసుకుని ఉంచు. నువ్వు కూడా ఒక చెయ్యి భగవంతుడి మీద, ఒక చెయ్యి నీ పని మీద పెట్టు. పని అయిపోయిన తర్వాత 2 చేతులు భగవంతుడి పాదాల మీద పెట్టు సరెండర్తో. ఎంత బాగా చెప్పారు చూడండి శ్రీరామకృష్ణ పరమహంస. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు, రాత్రి పగల, వర్జమ, అమావాస్య, పౌర్ణిమ, మంచి తిథ ఏమక్కర్లా, ఎవ్రీ టైమ్ ఈజ్ గుడ్ టైమ్ టు రిమెంబర్ గాడ్. అంత బాగా చెప్తారు. మయి అర్పిత మనోబుద్ధి, అది ఇంపార్టెంట్. దాంట్లో నాకు అర్పించబడినటువంటి మనస్సు, బుద్ధి. మనస్సు ఇక్కడ ఉంటుంది, మా బుద్ధి ఎక్కడో ఉంటుంది, ఎక్కడికో వెళుతుంది. అలా ఉండకూడదు. సింగిల్ ఫోకస్డ్ అటెన్షన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. సింగిల్ ఫోకస్డ్ అటెన్షన్. అందుకే పిల్లలకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ భగవద్గీత అని చెప్తాం. ఎందుకంటే సింగిల్ ఫోకస్డ్ అటెన్షన్, ఫోకస్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నాడు ఒకడు. ఫోకస్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఎవరు? భగవంతుడి మీద కాదు, నీ మీద ముందు నీకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చేయగలను అనేటటువంటిది. తర్వాత ఇంక దేని మీద ఉండాలా? భగవంతుడి మీద కూడా నమ్మకం ఉండాలి. భగవంతుడి మీదే మొత్తం పడేసి నీ ఫెయిత్ లేకపోతే నీ యందు నీ మీద ఏం పర్పస్ లేదంటాడు. నువ్వు 36 కోట్ల దేవతలకి నువ్వు, స్వామి వివేకానంద చెప్తారు ఇది, 3,36,000 ఎన్ని దేవతలైనా పెట్టుకో, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎవడు నిన్నేం చేయలేడంటాడు. ఆయన చాలా డేరింగ్గా ఇస్తారు కదా స్టేట్మెంట్స్. సో ఇప్పుడు 7వ శ్లోకంలో సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన యుధ్యచ అంటే యుద్ధం చేసేవాడు కనుక ఆయన చెప్పాడు, నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో చేయండి అని చెప్తూ మనల్ని నెక్స్ట్ శ్లోకంలో కూడా ఒక టెక్నిక్ మళ్ళీ దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇది ఏమిటి అని అంటే, బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ నీకు ఇది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆదివారం మన వెంకటకృష్ణ కొంతమంది వచ్చేస్తున్నారు ఇక్కడికి. ప్రాక్టీస్ 7 వారాలు వచ్చేప్పుడు పెద్ద మనిషి, ఇంకా కొంతమంది సత్యానగర్ కాలనీ వాళ్ళు వస్తున్నారు. ఏమిటిది? ప్రాక్టీస్. 6 వారాలు వచ్చే 7వ వారం ఆదివారం అంటే అక్కడికి వెళ్ళాలరా అని వస్తుంది. అభ్యాస యోగము అంటారు దాన్ని. ఏమంటారండి దాన్ని? అభ్యాసయోగము అని అంటే ఎఫర్ట్స్, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్. వాట్ యూ డూ రెగ్యులర్లీ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అంతే కదా. తీసుకోండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. యాతి అని మళ్ళీ ఇక్కడ వాడారు. యాతి అంటే పొందుతున్నాడు. ఎలా చెప్తున్నారు చూడండి. దేన్ని పొందుతున్నాడు? పరమం పురుషం దివ్యం. పరమం పురుషం దివ్యం, దివ్యమైనటువంటిది, పరమమైనటువంటి. పరమం అని అంటే గొప్పది అని అర్థం, సుప్రీం అనమాట. పరమం పురుషం, దివ్యమైనటువంటి ఆ పురుషోత్తముణ్ణి అతను పొందుతాడు. ఎవరు? అనుచింతయన్, ఎవడైతే నిరంతరమైనటువంటి చింతన చేస్తూ ఉంటాడో. చింత కాదు, చింతన, గుర్తుపెట్టుకోవాలి. చింతలు మనల్ని ఎనర్జీని డిసిపేట్ చేసేస్తాయి. చింత, ఇదేం కాలేదు, ఇదేం కాలేదు, నేను అసలు జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ కొనుక్కుంటే బాగుండేది, ఇక్కడ కొన్నానే, ఇందిరానగర్లో కొన్నాను, అక్కడ బాగా అప్రిషియేట్. ఈ చింత, ఇది ఏడుస్తా ఆఖరిదా చింత చితి దాకా తీసుకెళ్తుంది. చింతన నిన్ను పరమాత్మ వైపుకు తీసుకెళ్తుంది. సరే, అయిపోయింది. వాట్ ఎవర్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేమో రిట్రీట్ చేయలేవు దాన్ని. బట్ పరమాత్మ మీద అనుచింతయన్, దాన్ని ఎప్పుడు కూడా చేసుకోండి. అది ఎలాగా? త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్, అభ్యాస యోగం. అసలు యోగా అంటున్నారు దాన్ని. యోగానికి డెఫినేషను భగవద్గీతలో చాలా బాగా చెప్తూ ఉంటారు. యోగ కర్మసు కౌశలం, ఇచ్చిన పనిని నైపుణ్యంగా చేయడమే యోగం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఊరికే గాలి పీల్చేసి బస్కి అవన్నీ చేసేస్తే అదే యోగం కాదు. నీకు ఇచ్చిన పనిని నువ్వు క్లర్క్ మంచిగా డ్రాఫ్ట్ తయారు చేసావు అనుకో, గ్రామర్ మిస్టేక్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చక్కగా నీ అంతటి నువ్వు, లేదా నువ్వు దేవాలయంలో అర్చకుడు అనుకో, స్వామిని బాగా అలంకరించి ఆయనకి నివేదన అది చక్కగా చేసి మంత్రము కూడా ఎదుట వచ్చే వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలా చదివితే అదే యోగం. మీరు ఇప్పుడు బాగా వింటున్న అది యోగంలో ఉన్నారు. మీరు శ్రవణ యోగంలో ఉన్నారు, శ్రవణ యోగంలో ఉన్నాడు. నేను భాషణ యోగంలో ఉన్నాను, ఉపన్యాస నాకు ఇంక వేరే ఏమీ లేదు. ఈ ఆలోచన, మైండ్ కెన్ ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థాట్ ఎట్ ఏ టైం. తెలుసా మీకు? నేను ఇది చెప్తున్నానంటే ఇంకో ఆలోచన రావడానికి అవకాశం లేదు. మీరు ఇది వింటున్నారు అని అంటే ఇంకో ఆలోచనకు అవకాశం లేదు.
అంటే ఆ విధంగా మీరు మనసుని నియంత్రించినట్టయితే, అందుకే ఫోకస్ అండ్ ఫెయిత్ గివ్స్ ది రిజల్ట్. అదే అభ్యాస యోగేన చేతస న అన్యగామిన న అన్య నోవేర్ గామిన ఎక్కడికి వెళ్లకుండా మనసును చేసుకో, అప్పుడు నీవు నన్ను పొందగలవు అని చెప్పేటటువంటి శ్లోకము 8వ వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పే శ్లోకము మీరు ఆశ్చర్యపోతారు. ఈ శ్లోకం ఇలాగ ఉంటుందా సార్, భగవద్గీతలో ఇంత సబ్జెక్ట్ ఉందా అని. ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మహాత్మా గాంధీ గారు లండన్ వెళ్ళారు. అప్పుడు మనకు స్వాతంత్రం రాలా. ఆయన చిన్న ఇదే కదా అంగి మామూలుగా అది వేసుకొని పైన కూడా వస్త్రం లేకుండా చాలా సాక్రిఫైస్ చేశారు ఆయన. అసలు మ్యాక్స్ ముల్లరు ఇలాంటి వాళ్ళు అంటారనమాట, అసలు ఫ్లెష్ అండ్ బ్లడ్తో ఇలాంటి మనిషి ప్లానెట్ మీద నడిచాడనంటే భావితరాల వాళ్ళు నమ్మరు అని అన్నారు. గాంధీ గారి యొక్క గొప్పతనం. ఆయనకి రక్ష ఎవరు అని అంటే భగవద్గీతే. ఎప్పుడు భగవద్గీత స్థితప్రజ్ఞ లక్షణాలు. ఆ కొలంబియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషను CEO ఏం చేశాడంటే, మీ గురించి చాలామంది ప్రపంచం అంతా కూడా మీరు గొప్ప లీడర్ అని చెప్తున్నారు, అహింస ద్వారా స్వాతంత్రం తీసుకురావడానికి మీరు కృషి చేస్తున్నారు, సత్యాగ్రహము, ఇవన్నీ కొత్త విషయాలనే మేము గన్ ద్వారానే మనం సాధించవచ్చు అనేది మీరు అహింస ద్వారా సత్యాగ్రహం ద్వారా చేయడం అనేటటువంటిది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం దేశాన్ని, అఖండ భారతదేశాన్ని మీరు యునైట్ చేసి మీ పిలుపుకి అందరూ కూడా వచ్చేసి చాలా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీ శక్తి? నెంబర్ 1. నెంబర్ 2, భగవంతుడు అని అంటే మీరు నమ్ముతారంటున్నారు, భగవంతుడిని గురించి మీరు నిర్వచించండి అన్నాడు కొలంబియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ CEO వచ్చి. ఫ్యాక్ట్ ఇది. ఆయన అన్నారు, నాకు భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగములు 9వ శ్లోకంలో ఉంది అది డెఫినేషను అని చెప్పాడు ఆయన. అందుకే నేను యు ఆర్ ఆల్ లక్కీ అని చెప్పింది అదే. భగవద్గీత డెఫినేషన్, భగవంతుడి డెఫినేషన్ వస్తుంది, చదవండి. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం అంటే ఏమిటంటే సర్వజ్ఞుడు. కవి అంటే పద్యాలు రాసేవాడు కవి అని కాదు. ఇక్కడ కవి అని అంటే సంస్కృతంలో ఆధ్యాత్మికంగా అర్థం ఏంటంటే ఆమ్నీషియంట్, సర్వజ్ఞుడు. అదే తెలుగులో కూడా మనం అంటారుగా రవిగానది కవిగానును అని ఒక సేయింగ్ ఉంది మనకి. అంటే కవి ఏంటంటే భావన, దాంట్లో క్రియేటివ్ ఎబిలిటీ ఉన్నవాడు కవి అనమాట, ఎవరైనా కానీ. అయిన సర్వజ్ఞుడు. పురాణం అని అంటే ఏన్షియంట్, పురాతన కాలం నుంచి సనాతనుడు. కవిం పురాణం. అనుశాసితారం అంటే అన్నింటినీ శాసించేటటువంటి వాడు. వర్షాలు ఎప్పుడు పడాలి, సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి, చంద్రుడు ఎప్పుడు అస్తమించాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఋతువులు మారిపోతూ ఉన్నాయి, పైరులు పండుతూనే ఉన్నాయి, ధాన్యాలు తింటూనే ఉన్నారు. తరతరాలు వెళ్ళిపోయినాయి. చెట్లు చేసే పనులు చెట్లు చేస్తున్నాయి, నదులు చేసే పనులు నదులు చేస్తున్నాయి, గ్రహాలు చేసే పనులు. వీటిలన్నింటినీ ఎవడో ఒకడు డైరెక్ట్ చేస్తున్నాడు కదా, ఆ శాసకుడివి నువ్వు. కవిం పురాణం అనుశాసితారం. అణోరణీయాం, అణువు కన్నా చిన్నవాడట, అణోరణీయాం. సమనుస్మరేద్య, సమనుస్మరేద్య. ఇంకేమన్నాడు అంటే సూక్ష్మరూపుడు కూడా. అణోరణీయం అంటే సూక్ష్మాతి సూక్ష్మం అన్నారు. తర్వాత ఏమన్నారు? సర్వస్య ధాతారం, అన్నిటిని ధరించేటటువంటి వాడు, అన్నిటిని భరించేటటువంటి వాడు అని అంటే అన్నిటికీ మూలాధారము అనేటువంటి వాడు. అచింత్య రూపం, మనస్సుకు అందనటువంటి వాడు ఆయన. అందుకే యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత, అది భాగవతంలో శ్లోకం. అది వాళ్ళు ఎవరెవరైతే యోగులు ఎవరైతే తమ యొక్క హృదయ సీమలో నిన్ను ప్రతి ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి స్వరూపము కలిగినటువంటి వాడా. ఆదిత్యవర్ణం, ఆదిత్యవర్ణం ప్రకాశమానమైనటువంటి. ఆదిత్య అంటే ఇక్కడ సూర్యుడనే కాదు, ప్రకాశం, జ్యోతిస్వరూపము. నేను చెప్పాను కదా, దాన్నే ఏమన్నారు గాయత్రి మంత్రంలో? తత్సవితుర్వరేణ్యం. అదే అనమాట, జ్యోతిస్వరూపముగా
హిరణ్యమయం అని అంటారు. హిరణ్యం అంటే జ్యోతిస్వరూపముగా ఉన్నటువంటి వాడు. తర్వాత ఏమన్నారు? తమసః పరస్తాత్, చీకటికి అవతల ఉన్నవాడు అంటే అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి వాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు అతన్ని నే సేవింతున్నంటాడు. లోకాలు లోకేశులు లోకస్థులు పోయిన తర్వాత ఇంకా అవతల ఒక పెద్ద వెలుగు ఉందంట. ఆ వెలుగే నువ్వు అంటున్నాడు. అది చెప్తున్నారు. అంటే ఏమిటి? 8 క్వాలిటీస్ ఇచ్చారు. సర్వజ్ఞత్వం ఉంది, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మరూపుడు, సర్వాధారుడు, అచింత్యరూపుడు, ఆదిత్యవర్ణుడు, తమస్సుకు అవతల ఉన్నాడు. ఇది భగవంతుడి యొక్క డెఫినేషన్. అక్షర పరబ్రహ్మంలో 9వ శ్లోకంలో చెప్పారంటే అయ్యా అంటే ఆయన ఇంగ్లీష్లో చెప్పారు అది చక్కగా. ఈజ్ ఓమ్నిషియంట్, ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఈజ్ బియాండ్ డార్క్నెస్, ఇవన్నీ చెప్తే అన్నాడు, అయ్యా మీరు చెప్పినటువంటి ఈ భగవంతుడి యొక్క నిర్వచనము అన్ని మతాలకి ఆదరణీయమైందే, అన్నీ ఇదే చెప్తున్నాయి, మీ భగవద్గీతలో ఇంత బాగా చెప్పారు అని చెప్పి ఆయన ఏం చేశారంటే చెక్ బుక్ తీసి 1,00,000 రూపీస్కి చెక్ ఇచ్చేసాడు ఆయన. కొలంబియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆ రోజుల్లో. ఆయన ఏం చేశారంటే అప్పుడున్న కాంగ్రెస్కి అది డొనేట్ చేశాడు. అది వేరే విషయం అనుకోండి. అంటే ఏమిటి? అది అందరూ విన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఈ భారతీయ తత్వశాస్త్రంలో భగవద్గీతలో భగవంతుడిని గురించినటువంటి ది యాప్ట్ వర్డ్స్లో అంటే నిర్దుష్టంగా భగవంతుడిని వర్ణించినటువంటిది ప్యాక్ చేసినటువంటి వర్డ్స్ మా వాటిల్లో కూడా ఉన్నాయి, కానీ ఇంత కాంపాక్ట్గా ఉన్నది లేదు. ఆయనకి ధన్యవాదములు తెలియజేయండి అని చెప్పారట. తప్పట్లు కొట్టవచ్చు ఇప్పుడు మీరు. ఎంత బాగుందండి భగవద్గీత అసలు. ఇది ఇట్ మస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్, డైలీ ప్రేయర్లో ఇది చేసుకోండి ఈ శ్లోకం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎలా పట్టుకెళ్తున్నాడో అర్జునుడిని చూడండి. చెయ్యి పట్టి ఎక్కిస్తున్నాడు ఒక్కొక్క మెట్టు. ఇంకా నీకు సీక్రెట్ చెప్తున్నాను అని 13వ శ్లోకంలో ఇస్తున్నారు చూడండి. ఇది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. 13వ శ్లోకము గట్టిగా చెప్పట్లేదు అందరూ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం ఇది ఏక అక్షరం బ్రహ్మ అంతుంది దాంట్లో. ఓం అనేటటువంటి ఒక అక్షరాన్ని ఎవరైతే అనుస్మరన్ ఎడతెగకుండా చింతించాలి దాని గురించి. దీని గురించి ఒక మాండుక్యోపనిషత్తే ఉంది. ఓంకారం గురించి చెప్పేటటువంటిది ఒక ఉపనిషత్తే ఉంది. దాంట్లో ఏమవుతుందంటే అకార ఉకార మకారాల యొక్క సంయోగమే ఓంకారము. అకారము మీ యొక్క నాభిస్థానం నుంచి బయటపడాలి, ఉకారము మీ ఊపిరితిత్తుల దాకా రావాలి, మకారం ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఆ బర్త్, ఊ డెవలప్మెంట్, మా లయం. సృష్టి స్థితి లయాలకి ప్రతీకే ఓంకారం అనమాట. అలా భావన చేయాలి. అంటే ఓం ఓం అని పల్లకి మోసేవాడు ఓం కాదు ఇది. అందుకే ఆ అనేది కొద్దిగా మనం ఆ అని అరవక్కర్లేదు. When you start, your stomach should go inside. అన్నప్పుడు స్టమక్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నాతో కలిపి ఒకసారి చెప్పండి.
అంటే సృష్టి స్థితి లయాలు, స్థూల సూక్ష్మ కారణాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, వీటిల్లో ఉంటూ వీటికి అతీతముగా ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఉంటూ అంతా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వమే ఓంకారము అని చెప్తోంది మాండూక్యోపనిషత్తు. ఎంత బాగా చెప్పిందండి. మనం ఓం ఓం అంటాం. అందుకే ఏ మంత్రానికైనా ఓం అనే మొకటం తొడుగుతాం మనం. ఓం నారాయణాయనం, ఓం శివాయనం, ఏది నువ్వు చెప్పినా ఓం చెప్పాల్సిందే కదా. అందుకే ప్రణవం అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ అదనమాట. అందుకని మీరేం చేయాలి, రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, ఎర్లీ మార్నింగ్ అంటే నేను 8:30కి లేస్తాను సార్ అంటాడు ఒక ఆయన. 5:30 ఆ టైంలో, అంటే సూర్యోదయానికి ముందే మీరు దీనికన్నీ స్నానాలు చేసేయడం ఏమక్కర్లా. చక్కగా కూర్చోండి, మీరు లేచిన చోట కంఫర్టబుల్ కూర్చోండి. ఓంకారాన్ని ఒక 15 టైమ్స్ 21 టైమ్స్ నెమ్మదిగా డెవలప్. అభ్యాసయోగం. దీంట్లో నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అని చెప్పేశాడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ. స్వల్పమైన నువ్వు చేస్తే దాన్ని నీకు గొప్ప భయాన్ని నుంచి నేను రక్షిస్తుందన్నారు. కాబట్టి ప్రత్యవాయ దోషం లేదు, ఏది బెడిసి కొడుతుందని ఏమి భయపడక్కర్లా. ఆయన చెప్పాడు నేను చేస్తే నాకేం అక్కర్లా, అది భగవద్గీతలోనే చెప్పారు. కాబట్టి ఓంకారం. మునులు ఏం చేస్తారని అంటే సంధ్యా సమయంలో, అంటే సూర్యోదయానికి ముందు, తర్వాత మధ్యాహ్న సమయంలో, అది కూడా సంధి సమయం, మళ్ళీ సాయంత్రం ఈ సమయం, వీటిల్లో ఏముంటుందంటే కాస్మాస్లో ఆ సంధి సమయంలో ఎక్కువ ప్రశాంతతకి వచ్చేటటువంటి ఘడియలవి. ఆ ఘడియల్ని వాళ్ళు తీసుకొని చక్కగా ఏం చేస్తారని అంటే ఓంకారం చేస్తూ ఉంటారు. ఓం. మీరు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, లేచి ఒకళ్ళు కూర్చొని పొద్దున్నే ఓంకారము ఒక 5 minutes చేసుకోండి చాలు, ఇంకేమక్కర్లేదు ఓంకారం. అయితే ఆ ఓంకారం చేసినప్పుడు ఉండేటటువంటి సైలెన్సే పరమాత్మ, అది ఇంపార్టెంట్. ఓం. ఆ సైలెన్స్ గంట కొడితే ఖంగ్ అంటుంది కదా, గంట అయిపోయిన తర్వాత వైబ్రేషన్స్ అయిపోయిన తర్వాత సైలెన్స్ ఉంది, అదే పరబ్రహ్మ అన్నాడు. ఓంకారం చెప్పేసాం కానీ మళ్ళీ మాటలు ఈనాడు పేపర్ తీసుకొని డిస్కషన్ వద్దు, కూర్చొని ఎంజాయ్ దట్. నీ ఇష్టదైవాన్ని పెట్టుకో అక్కడ చక్కగా. ఎంత మంచి అంటే ప్రణవోపాసనని మనకి 13వ శ్లోకంలో ఇచ్చినారు. తర్వాత 15వ శ్లోకంలో ఇంకా అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకి ఇస్తున్నారు. ఇది లేకపోతే, ఈ యొక్క విధమైనటువంటి భావన లేకుండాను ఆధ్యాత్మిక జీవితంలో గడపకపోతే ఈ దుఃఖాలయంలో శాశ్వతంగా ఉంటాపో అన్నాడు. దుఃఖాలయం అశాశ్వతం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాగతాః. దుఃఖ నిలయమై అనిత్యమైనటువంటి జన్మ ఎప్పటికీ పొందడపోమన్నాడు. ఎష్యూరెన్స్ మనకి. ఇది దుఃఖాలయం ఎప్పుడు కూడా, మనకు అన్నీ దుఃఖాలే. మంచి బంగారు నెక్లెస్ కొనేటప్పుడు యమా సంతోషం, చైన్ స్నాచింగ్ అయితే ఎక్కడ లేని దుఃఖం, శాశ్వతం టెంపరీ. పిల్లలు బాగా చూస్తారంటే అది ఎంతో సంతోషం, సంతానం ఉందని. వాళ్ళ నుంచి చీత్కారం ఎదురు ఎక్కడ లేని దుఃఖం. అనేక దుఃఖాలు అనేక ఉన్నాయి. ఎప్పుడు ఇది అనుకుంటాం కానీ పొర్లి అవుతానే ఉంటాయి ఇవన్నీ కూడా. సుఖాలు ఇది ఆల్ ఆసిలేటింగ్ బిట్వీన్ దిస్ అండ్ దట్ అనమాట. పెండ్యులం, సింపుల్ పెండ్యులం లాగా ఇటు అటు వెళ్తుంది. స్టడీగా ఉండాలంటే ఇదిగో ఓంకారాన్ని ఉపాసించు, ఈ దుఃఖాల నుంచి బయటపడేటటువంటి మార్గం నీకు చెప్తున్నాను అని మనకి ఇచ్చారు. ఇప్పుడు 22వ శ్లోకం. ఇది కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు సెలెక్ట్ చేసుకొని మనం కొద్దిగా ముందుకి నడుస్తున్నాం. 22. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం.
లభ్య అంటే మళ్ళీ పొందడం, యాతి, గచ్చతి, లభ్యతి, లభంతి, ఇన్ని మాటలు వాడుతున్నారు ఆయన. ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఈ ప్రాణికోట్లలో చైతన్యంగా నివసిస్తున్నాడో, ఎవరి చేత ఈ సమస్త జగత్తు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పురుషుణ్ణి నువ్వు పట్టుకోవాలనంటే ఒకటే ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటంటే అనన్యభక్తి అంటున్నాడు. అనన్యభక్తి. లభ్య త్వ అనన్యయా. అనన్యయా అక్కడ అదనమాట. అంటే అన్యమైనటువంటిది లేదు, అనన్యభక్తి. అనన్యభక్తికి అనేటప్పటికీ మనకి ఎవరి ఎగ్జాంపుల్? ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్, కష్టంలో ఉన్న గజేంద్రుడు ఎగ్జాంపుల్. అనన్యభక్తి ఎలాగా ఉంటుంది అని అంటే, పోతన గారు దాన్ని ఒక గజేంద్రుడిని పట్టుకొస్తాడు కదా, మకరం పట్టుకుంటుంది కదా, దాన్ని కూడా ఒక యోగ స్థితిలో నిరూపించేశాడు ఆయన. పాదద్వంద్వము నేలమోపి. ఈ పద్యం బాగా వింటే మీరు యోగం ఎలా చేయాలో తెలుస్తుంది. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనారతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. నక్రము అంటే మొసలి, కరి అంటే ఏనుగు. మెడిటేషన్ పోస్ట్ అది ప్రాణాయామం చెప్తున్నాడు. మనం పంచేంద్రియాలని ఇచ్చేవి అన్నీ కూడా మార్చి బుద్ధిలకు మారాకు హత్తించి. బుద్ధి ఏం చేస్తోందనంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటిది, అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అంశం నాలో కూడా ఉంది, దాని మీద నేను మనస్సు లగ్నం చేస్తున్నాను అని నిష్ఖేద బ్రహ్మరతిన్. రతి అని అంటే కలయికలో ఆనందం. ఆ బ్రహ్మ యొక్క రతిలో ఆనందం పొందుతున్నటువంటి యోగీంద్రుడిలాగా మొసలు ఉందంట. మొసలు చేసే పనికి ఒక యోగీంద్రుడి యొక్క నియమం ఎలాగుంటుంది, నిష్ఠ ఎలా ఉంటుంది చెప్తున్నారనమాట. అంటే దీన్ని గట్టి మనకు తెలుస్తుంది అంటే ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలి, శ్వాస మీద మనం అబ్జర్వేషన్ పెట్టాలి, హృదయ గుహలోనే పరమాత్మ ఉన్నాడు అనేటటువంటిది ఓంకార జపం ద్వారా మనం చేసుకోవాలి అనేటటువంటిది మనకి ఈ శ్లోకంలో మనకి ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత 27వ శ్లోకంలోకి మనం వెళుతున్నాం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, నువ్వు యోగివికా అంటున్నాడు. యోగి అని అంటే ఏంటి? ముక్కు మూసి తపస్సు చేయడమే కాదు, నువ్వు చేసే పనులను ఎప్పుడు కూడా నా మీద మనసుని పెట్టి నాకు అర్పణ భావతం చేయడమే యోగము. కాబట్టి నువ్వు యుద్ధం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా నాకు అర్పించినటువంటి మనస్సుతో ఉంటూ ఎప్పుడు యోగిగా నువ్వు ప్రవర్తించు అంటున్నాడు. అంటే మనందరం కూడా యోగులం కాగలం. కర్మయోగులు ఉంటారు, కర్మయోగి. కర్మయోగి అని అంటే మనకి బాలగంగాధర తిలక్ గారు, గాంధీ గారు కర్మ చేశారు కదా. నకిలీ రాట్నం ఉడికాడు, ఉద్యమం చేశాడు, అన్ని కర్మలోనే చేశాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు భగవంతుడి మీద. అలాగే బాలగంగాధర తిలక్. అలాగే జ్ఞానయోగి రమణ మహర్షి గారు ఏం చేయలేదు, ఆ గిరి ప్రదర్శన చేస్తూ ఉండేవాడు అంతే. ఆ తిరువన్నామలలో చేసి చూడు ఇక్కడ ఉన్నాడు, ఎవరన్నా మాకు చెప్పండి అంటే సైలెంట్గా కూర్చోండి అనేవాడు. నువ్వు ముందు నువ్వు కూర్చో సైలెంట్గా. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్వరూపం ఆయన. ఆ విధంగా చేశారు. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు నువ్వు ఈ విధంగా చేసుకుంటూ పో అని చెప్తూ ఇంకా 28 ఆఖరి శ్లోకంలో మనకి
వేదాల కన్నా, యజ్ఞాల కన్నా, దానాల కన్నా, వీటన్నిటికన్నా పొందేటటువంటి స్థితి కన్నా ఈ యోగము ఏదైతే అనన్య భక్తితోటి అనుస్మర, నన్ను అనుస్మరిస్తూ తాను చేసేటటువంటి పనులున్నాడే వాడు పొందేటటువంటి స్థితి ఉత్తమమైనదని చెప్తున్నాడు. వేదం చదివేస్తాం కానీ కయ్యమని లేస్తుంటాడు, కోపం వస్తుంటుంది, అసూయ ఉంటుంది. విష్ణు సహస్రనామం చదివి అందరిని కొడతానికి కోపడుతుంటాడు, అసూయతో ఉంటాడు. నో యూజ్. యోగిక ఎవ్రీథింగ్ ఈజ్ డివినిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ డివినిటీ. అది చెప్తున్నారు అన్నమాట. ఆ సీక్రెట్ కూడా దీంట్లో చెప్తున్నారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. ఉపైతి అంటే పొందుతున్నాడు. యోగి వేదాల్లో, యజ్ఞాల్లో, దానముల ద్వారా, తపస్సుల ద్వారా చేసేటటువంటి పుణ్యఫలం కన్నా అతిక్రమించి, అత్యేతి అంటే సర్మౌంటింగ్ దెమ్, బైపాసింగ్ దెమ్, ట్రాన్సెండింగ్ దెమ్, దాన్ని అతిక్రమించి ఉత్తమమైనటువంటి స్థానానికి వెళ్తున్నాడు. కాబట్టి నువ్వు యోగి భవతి, నువ్వు యోగివిక అంటున్నాడు అనమాట. ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో చూడండి. అక్షర పరబ్రహ్మతత్వముని ఎరిగిన యోగిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్షర పరబ్రహ్మ గురించి 27 శ్లోకాల్లో చెప్పుకొచ్చారు కదా. ఓంకారంలో ఉన్నాను, కవిం పురాణం అనుశాసితారం అన్నారు, అధిభూతం అన్నారు, అధియజ్ఞం అన్నారు, కర్మను గురించి చెప్పారు. ఇవన్నీ భావన చేసుకుంటూ, మననం చేసుకుంటూ, నీ జీవన చర్యలో నీ అనుస్మరణ చేసుకుంటూ, సతతము నన్ను చింతన చేసుకుంటూ ఉన్నట్టయితే నీవు పొందేటటువంటి స్థానము ఎలాంటిది అని అంటే, వేదాలు చదివిన వాళ్ళ కన్నా, దానాలు చేసిన వాళ్ళ కన్నా, యజ్ఞాలు చేసిన వాళ్ళు పొందేటటువంటి స్థానము కన్నా అతిక్రమించి ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్తున్నావు అంటున్నాడు. అంటే పైసా పెట్టుబడి లేకుండా యూ విల్ బి ది టాప్ మోస్ట్ అనమాట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అంటే అవన్నీ చేయొద్దని కాదు అక్కడ చెప్పడం, అవన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్. అల్టిమేట్లీ ఇట్ షుడ్ లీడ్ టు ద రియలైజేషన్ అని. అది ఇలా చెప్పారు కనుక నేను ఇవన్నీ వదిలేసి నువ్వు వస్తుందా? అది నువ్వు పనులు చేస్తూ ఉంటేనే దాంట్లో నీకు యోగం వస్తుంది. కాబట్టి వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం, ఏ పుణ్యములు వస్తుందో అత్యేతి తత్సర్వమిదం, వాటిలన్నింటినీ అతిక్రమించి విదిత్వా తెలుసుకో యోగి పరం స్థానం, ఉత్తమమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందుతావు అని చెప్పి అద్భుతమైనటువంటి అక్షర పరబ్రహ్మయోగాన్ని ముగించారు. చూడండి, షార్ట్ అండ్ స్వీట్ చాప్టర్ ఇది. 28 శ్లోకాస్తో చక్కగా మనకి వివరణ ఇచ్చినటువంటిది. అందుకని నిరక్షర ఏవి అక్షరాలు నేర్చుకోకపోయినా ఈ స్థితిలో ఉంటే వాడు సర్వవేద శాస్త్రాలు అన్నీ చదివిన వాడితో సమానం అంటున్నాడు. ఇది తెలుసుకోకుండా ఎన్ని వేద శాస్త్రాలు చదివినా అది జీరో అంటున్నాడు. ఆ సీక్రెట్ కూడా చెప్పాడనమాట మనకి చక్కగా. కాబట్టి అందుకే మనం ఏదో ఒకటి ప్రార్థన చేసుకుంటూ స్వామికి ఏదో మీ ఇష్టదైవాన్ని, అన్ని దైవములు పరబ్రహ్మ స్వరూపములే. కాబట్టి ఏంటంటే లోకో భిన్న రుచి, ఒక ఆయన విష్ణు ఇష్టం, ఒక ఆయన శివుడి ఇష్టం, ఇంకో ఆయన లక్ష్మి అమ్మవారి ఇష్టం. ఏది చేసినా వెనక ఉండేటటువంటి దివ్యత్వం ఒకటే దాగి ఉన్నది అని తెలుసుకోవాలన్నమాట. అందుకే శంకర భగవత్పాదుల వారు కంచి అమ్మవారిని శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే. ఏదైతే అక్షర పరబ్రహ్మలో చెప్పారో అవన్నీ దీంట్లో చెప్పేశాడు ఆయన. అమ్మవారైనా అయ్యవారైనా పరబ్రహ్మతత్వం ఒకటే, పరావిద్య అమ్మవారే, పరాశక్తి అన్న కూడా. కాబట్టి ఆ అద్వైతం అనేటటువంటిది శంకర భగవత్పాదుల వారు అంత చక్కగా మనకి పట్టుకొచ్చి ఇచ్చారు. ఈ అద్వైత గ్రంథరాజమైనటువంటి భగవద్గీత కూడా ఆయన వ్యాఖ్యానం రాశారు. దాన్ని ఎవరంటే శంకర భాష్యము అని అంటారు అనమాట. ఎందుకు రాస్తున్నానంటే ఫర్ 2 పర్పజెస్. ఒకటి ఏమిటంటే అభ్యుదయం కోసము, రెండవది శ్రేయస్సు కోసం రాస్తున్నాను. దట్ ఈస్ ద పర్పస్ ఐఎమ్ రైటింగ్ దిస్ కామెంటరీ అని మొట్టమొదటి వాక్యంలో రాశాడు అనమాట. అభ్యుదయం అంటే ప్రోగ్రెస్, శ్రేయస్సు వెల్ఫేర్.
అందరి వెల్ఫేర్ ఉండాలి, అందరూ ప్రోగ్రెస్ ఉండాలని ఉద్దేశంతో నేను రాస్తున్నాను. అంత చక్కటి గ్రంథరాజానికి మనం నమస్కరిస్తూ ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క డెఫినిషన్ రివీల్ చేసినటువంటిది, గాంధీ గారికి ₹1,00,000 ఆ రోజుల్లో తెచ్చిపెట్టినటువంటి శ్లోకాన్ని మనం మన పెదవులతో ఉచ్చరించాం. ధన్యులం మనం. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము మీ అందరిపై సదా ఉండుగాక అని చెప్తూ ఈ రోజున ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగో నామ అష్టోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధముగా 8వ అధ్యాయం కూడా మీ హృదయంలో ఉన్న వాసుదేవునికి ప్రసాదంగా నివేదన చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే ఆదివారం మళ్ళీ 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యంలో మనం కలుద్దాం.